భారతదేశ చరిత్రలో అత్యంత గొప్ప హిందూ రాజులలో ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఒకరు. తన తండ్రి స్థాపించిన సామ్రాజ్యాన్ని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడంలోనూ మరియు తన పుట్టిన భూమి కోసం, తన ఆచరించిన హిందూ ధర్మం కోసం తన దేహంలో చివరి రక్తపు బొట్టు వరకు పోరాడిన ఒక గొప్ప వీరుడు వీరగాథ. ఇది అందరూ తెలుసుకోవలసిన అసలైన మన దేశ చరిత్ర. అలాంటి మన దేశ చరిత్రలో చరిత్రకారులు ఇతని పేరుకి, స్ఫూర్తికి ప్రాముఖ్యత ఇవ్వలేకపోవడానికి కారణాలు చూద్దాం. ప్రతి దేశానికి చరిత్ర ఉంటుంది. ఆ చరిత్రలో ఎంతో గొప్ప వీరులు ఆ దేశంలో పుట్టి, ఆ దేశం కోసం పోరాడి, ఆ దేశం కోసం మరణిస్తారు. కానీ ఆ దేశ చరిత్రలో వారికి ఎటువంటి స్థానం ఉండదు. ఎందుకంటే ఆ దేశ చరిత్ర రాసింది ఆ దేశాన్ని జయించి పాలించిన వారు కాబట్టి. అందుకే ఇంగ్లీష్ లో సేయింగ్ ఉంటుంది, హిస్టరీ ఈజ్ రిటెన్ బై విక్టర్స్. అలాంటి చరిత్ర చదువుకున్న మనకు మొఘలుల గొప్పదనం గురించి బాగా తెలుసు. మన టెక్స్ట్ బుక్ లో కూడా బాబర్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్ ఇలా వీళ్ళ గురించి చదువుకున్నాము. కానీ మన దేశ అసలైన హీరో ఛత్రపతి సంభాజీ మహారాజ్ చరిత్ర గురించి దేశంలో చాలా తక్కువ మందికి తెలుసు. కానీ రీసెంట్ గా చావా మూవీ రావడంతో యావత్ భారత్ అంతా సంభాజీ మహారాజ్ వీరగాథ తెలుసుకుని ఇంత గొప్ప వీరుడి చరిత్రను చాలా ఆలస్యంగా తెలుసుకున్నాం అనుకున్నారు. ఈ సినిమాలో ఛత్రపతి సంభాజీ మహారాజ్ని ఓ గొప్ప యుద్ధ యోధుడిగా మరియు తన భూమి కోసం, తన ఆశయాల కోసం ఔరంగజేబ్ చేతిలో చిత్రహింసలో ఓర్చుకుని ఎలా ప్రాణత్యాగం చేశారో చూపించినారు. హాయ్, వెల్కమ్ టు ద ప్రదీప్ ఛానల్. ఈ వీడియోలో చావా మూవీలో తెలుపని ఛత్రపతి సంభాజీ మహారాజ్ యొక్క వ్యక్తిత్వం, ఆయన విలువలు, రాజుగా వ్యక్తిగా ఆయన సాధించిన విజయాలు, అసలు సౌత్ ఇండియాపై ఢిల్లీ సుల్తాన్లు, ముఖ్యంగా ఔరంగజేబ్ ఆధిపత్యం లేకపోవడానికి సంభాజీ మహారాజ్ పాత్ర, ఇలా చాలా విషయాలు తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. సో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మరియు షేర్ చేయడం చేయండి. అంతేకాదు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఛత్రపతి సంభాజీ మహారాజ్ గొప్పతనం గురించి తెలుసుకునే ముందు బ్రీఫ్ గా మొఘలుల గురించి, మొఘల చక్రవర్తి ఔరంగజేబ్ గురించి తెలుసుకుందాం. 1526లో బాబర్ చక్రవర్తితో మొదలైన మొఘల్ సామ్రాజ్యం మెల్లమెల్లగా భారతదేశమంతా విస్తరించింది. ఇటు మొఘల్ చక్రవర్తులు అయిన బాబర్, హుమయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్ వరకు కూడా అంతో ఎంతో ఇక్కడ ఉన్న హిందూ ప్రజల అభిప్రాయాలు గౌరవిస్తూ పరిపాలన కొనసాగించారు అని పేరు ఉంది. కానీ ఆ మొఘలులకు ఉన్న పేరు ప్రతిష్టలను చెరిపేస్తూ మొఘల్ సామ్రాజ్యాన్ని 6వ చక్రవర్తిగా సింహాసనాన్ని అధిష్ఠించాడు ఔరంగజేబ్. తన జీవిత ఆశయమైన యావత్ భారతదేశం అంతా మొఘల్ సామ్రాజ్యాన్ని విస్తరించి ఓ ముస్లిం రాజ్యంగా చేయడమే ధ్యేయంగా పరిపాలన కొనసాగించాడు. దీనిలో భాగంగా ఈ దేశంలో ఉన్న హిందువులను హింసిస్తూ, పీడిస్తూ వారిని బలవంతంగా ముస్లింలో మార్చేవాడు. అంతేకాదు హిందూ ఆలయాలు, కట్టడాలు కొల్లగొట్టి వారికి చరిత్ర లేకుండా చెయ్యాలి అని ప్రయత్నించాడు. అలా ఆ కాలంలో ఎక్కువ భూభాగాన్ని పరిపాలిస్తూ మరియు అతిపెద్ద సైన్యం, ఇంచుమించు 9 లక్షల వరకు సైన్యం కలిగి ప్రపంచంలోని అత్యుత్తమ శక్తివంతమైన చక్రవర్తిగా నిలిచాడు. ఇలా తన జీవిత ఆశయం అయిన యావత్ భారతదేశాన్ని ఆక్రమించే దశలో డక్కన్ చేరేసరికి ఓ రాజ్యం ఆయన ఆశయానికి అడ్డుపడింది. ఆ రాజ్యాన్ని ఆక్రమించడం కాదు కదా, ఆ రాజ్యంలో పిడికిలు భూమి కూడా తీసుకోలేకపోయినాడు. ఆ రాజ్యం మరేదో కాదు, ఛత్రపతి శివాజీ మహారాజ్ స్థాపించిన మరాఠా రాజ్యం. తన ఆశయానికి అడ్డుగా నిలిచిన మరాఠా రాజ్యాన్ని జయించాలి అని ఎదురు చూస్తున్న ఔరంగజేబుకి 1680లో అనారోగ్య కారణంగా ఛత్రపతి శివాజీ మరణించారు అని వార్త తెలిసింది. దీనితో అప్పటి వరకు తన ఆశయానికి అడ్డుగా నిలిచిన ఛత్రపతి శివాజీ ఇక లేరు అనడంతో ఇదే సరి అయిన సమయం అని తలిచాడు ఔరంగజేబు. కానీ తన ఆశయం సాధించే దిశగా ఒక అడుగు కూడా ముందుకు వేయలేకపోయినాడు. ఎందుకంటే ఛత్రపతి శివాజీ స్థానంలో మరాఠా యోధునిగా అటు నుంచి రంగంలో దిగింది ఛత్రపతి శివాజీ కుమారుడు అయిన ధర్మవీరు ఛత్రపతి సంభాజీ మహారాజ్. ఒక యోధుని కొడుకు అంతే స్థాయి యోధుడు అవడం చాలా అరుదు. కానీ పులి కడుపును పులే పుడుతుంది అని సామెత నిజం చేస్తూ ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు ఛత్రపతి సంభాజీ అదే స్థాయి యోధుడు అవడంతో అందరూ సంభాజీని చిన్నప్పటి నుండి చావా అని పిలిచేవారు. చావా అంటే పులిపిల్ల. తండ్రి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడంలో సంభాజీ మహారాజ్ అసలు తగ్గేవాడు కాదు. ముస్లిం రాజుల నుండి హిందూ మహిళల మాన ప్రాణాలు రక్షించి విదేశీ రాజుల దురాక్రమాలను అడ్డు వేయడంలో తండ్రికి ఏమాత్రం తీసుకుపోలేని కొడుకు. ఛత్రపతి సంభాజీ మహారాజు కేవలం యుద్ధం చేయడంలో యోధుడు కాదు, ఆ కాలంలో యావత్ భారతదేశంలో ఉన్న రాజులు అందరిలోనూ అధిక క్వాలిటీస్ కలిగిన రాజు అని చెప్పవచ్చు. ఎందుకంటే సంభాజీ మహారాజ్కి 13 ఏళ్ల వయసులోనే 13 భాషల్లో ప్రావీణ్యం సంపాదించాడు. వీటిలో 4 భాషలు చాలా ఫ్లూయెంట్ గా మాట్లాడేవారు. సంభాజీ మహారాజు సాహిత్యము మరియు ఫిలాసఫీ మీద గొప్ప పట్టు ఉన్న వ్యక్తి. అంతేకాదు ఇతను ఒక గొప్ప కవి కూడా. అందుకే సంభాజీ 14 ఏళ్ల వయసులోనే సంస్కృతంలో బుద్భూషణ్ అనే పుస్తకం రాసినాడు. అప్పట్లోనే యుద్ధ
వ్యూహాలు, పరిపాలన, మరణం వంటి అంశాల మీద పుస్తకాలు రాసినాడు. కేవలం ఇతనికి సాహిత్యం, ఫిలాసఫీ మీదే కాకుండా ఇతనికి ఆర్థిక శాస్త్రంపై మరియు వర్తక వ్యాపారంపై కూడా మంచి పట్టు ఉన్న వ్యక్తి. అందుకే నౌకాశ్రయం మరియు సముద్ర మార్గాలపై మంచి అవగాహన ఉండటం వలన తన రాజ్యంలో నౌకాశ్రయ నిర్మాణాలు, నిర్వహణ తానే స్వయంగా చూసుకునేవాడు. అంతేకాదు ఛత్రపతి సంభాజీ అప్పట్లోనే ఒక రాజ్యానికి ఆదాయం కేవలం యుద్ధాల వల్ల రాదు అని, అది తమ రాజ్యం యొక్క ఆర్థిక విధానాలు, విదేశీ వర్తక వ్యాపారాలపై ఆధారపడి ఉంటుంది అని నమ్మే వ్యక్తి. అందుకే పోర్చుగీస్, పర్షియా వంటి దేశాలతో వర్తక వ్యాపారాల నిమిత్తం చర్చలు జరిపేవారు. వారు సంభాజీ యొక్క నెగోషియేషన్ స్కిల్ చూసి ఆశ్చర్యపోయేవారు. అంతేకాదు ఛత్రపతి సంభాజీ మహారాజ్ బలమైన గూఢచారి వ్యవస్థను ఏర్పరిచారు. ముఖ్యంగా మొఘల్ సామ్రాజ్యంలో ఈ వ్యవస్థతో ఎన్నో యుద్ధాలు గెలవడానికి ఒక కారణం. అంతేకాదు ఇతర దేశ రాజులు ఛత్రపతి సంభాజీ మహారాజును యుద్ధంలోనే కాదు మాటలతో కూడా గెలవడం కష్టమయ్యేది. ఒక దశలో మొఘల్ చక్రవర్తులు, సుబేదారులు, సామంతరాజులు కూడా సంభాజీ మహారాజుతో యుద్ధం చేయడానికి భయపడేవారు. అది మాటలతో అయినా ఆయుధాలతో అయినా. అంత గొప్ప మేధో సంపన్న యోధుడు, ఇంత గొప్ప వీరుడు బాల్యం మరియు ఇతర విషయాలు తెలుసుకుందాం రండి. ఛత్రపతి శివాజీకి 8 మంది భార్యలు. మొదటి భార్య అయిన సాయిబాయికి పూణే సమీపంలో పురందర్ కోటలో మే 14, 1657లో సంభాజీ పుట్టినాడు. శివాజీ మొదటి కుమారుడు సంభాజీ. తన పుట్టిన 2 సంవత్సరాలకే తల్లి కోల్పోయినాడు. అప్పుడు తన నాయనమ్మ అయిన జిజియాబాయ్ పెంచి పోషించింది. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉండవచ్చు ఛత్రపతి శివాజీని ఏ లక్ష్యం సాధన కోసం పెంచి పెద్ద చేసిందో తన మనవడైన సంభాజీని కూడా అదే లక్ష్య సాధన కోసం పెంచి పెద్ద చేసింది. అందుకే ధర్మం, తెగువు, పోరాట పటిమ, జ్ఞానం ఇలా అన్ని విద్యల్లో తండ్రికి ఏమాత్రం తీసిపోడు సంభాజీ. ఇక రాజ్యంలో అందరూ శివాజీ తరువాత సంభాజీయే రాజు అవుతాడా అనుకున్నారు. కానీ శివాజీ రెండో భార్య అయిన సొయ్రాబాయికి 1670లో రాజారాం అనే మగపిల్లాడు పుట్టినాడు. దీనితో సొయ్రాబాయి రాజ్యానికి తన బిడ్డ రాజారాంనే రాజు చెయ్యాలని శివాజీని అడిగేది. అంతేకాదు తన బిడ్డ రాజు అవడానికి అడ్డుగా ఉన్న సంభాజీతో మరాఠా రాజ్యం యొక్క సామంతరాజులు, రాజుగురువులు, మంత్రులతో ఉన్న సత్సంబంధాలను చెడగొట్టడానికి ప్రయత్నిస్తుండేది. ఇది ఇలా ఉండగా 1676లో సంభాజీ మహారాజుకి యేసుబాయితో వివాహం అయింది. వీరికి ఒక కొడుకు కూడా జన్మించాడు. ఇటు సొయ్రాబాయి వేసిన పథకాలు ఫలించి సంభాజీ మహారాజుకి మరాఠా రాజ్యం నుండి తగిన మద్దతు లభించడం లేదు. అదే సమయంలో శివాజీ మహారాజు కూడా అనారోగ్యానికి గురైనారు. దీనితో 1678లో సంభాజీ మహారాజ్ మరాఠా రాజ్యాన్ని వీడి దక్కన్ సుబేదార్ మరియు ఔరంగజేబ్ సైన్య అధ్యక్షుడు అయిన దిలేర్ ఖాన్ సైన్యంలో సైన్యాధిపతిగా చేరినాడు. దీనితో దిలేర్ ఖాన్ సంభాజీని ఎలాగైనా ఔరంగజేబ్ దగ్గరికి పంపించి మరాఠా యుద్ధ నైపుణ్యాలను తెలుసుకునే ఒక కుట్రపూరితమైన వ్యూహాన్ని పన్నాడు. ఇది తెలుసుకున్న సంభాజీ అక్కడి నుండి తప్పించుకుని మరాఠా రాజ్యం చేరుకుని తండ్రిని కలుసుకుని విషయాలన్నీ వివరించి క్షమాపణ కోరినాడు. విషయం తెలుసుకున్న శివాజీ కొడుకుని క్షమించాడు. కానీ కొన్ని రోజులు సంభాజీని పహానా కోటలో నిర్బంధించి తన గురించి పూర్తి వివరాలు తెలుసుకోమని సైన్యంలో ముఖ్యమైన వ్యక్తులకు ఆజ్ఞాపించాడు. ఇది జరిగిన కొన్ని రోజులకు ఏప్రిల్ 3, 1680 శివాజీ మహారాజ్ తన 50వ ఏట రాయగఢ్ కోటలో మరణించారు. దీనితో సొయ్రాబాయ్ మరాఠా మద్దతుదారులతో కలిసి తన కొడుకుని పట్టాభిషేకం చెయ్యాలి అని మరియు సంభాజీని ఖైదీ చేసి రాజ్యం నుండి వెళ్లగొట్టాలి అని కోరగా మరాఠా సైన్య సుప్రీం కమాండర్ మరియు సొయ్రాబాయ్ సోదరుడు అయిన హంబీర్ రావు మొహతే ఔరంగజేబ్ సైన్యం మహారాష్ట్రపై దాడి చేయబోతుందన్న వార్త తెలుసుకుని ఈ సమయంలో సంభాజీ మహారాజే సింహాసనానికి సరైన వారసుడు అని తలిచి ఆయన మద్దతుగా నిలిచారు. ఇటు పహానా కోటలో ఉన్న సంభాజీ ఈ విషయం తెలుసుకుని అక్కడి నుండి తప్పించుకుని రాయగఢ్ పోర్ట్ కు చేరుకుని తన మద్దతుదారులతో జూలై 20, 1680లో తనకు తానే చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు. అప్పటికి సంభాజీ మహారాజు వయసు కేవలం 23 సంవత్సరాలే. సంభాజీ మహారాజ్ చక్రవర్తి అయిన కొంతకాలానికి సొయ్రాబాయి మరణించారు. కానీ ఆవిడికి మద్దతుగా ఇచ్చిన కొంతమందిని పట్టుకుని అరెస్ట్ చేసి మరణశిక్ష విధించాడు సంభాజీ. కానీ సొయ్రాబాయి కొడుకు రాజారాంని చిన్నపిల్లవాడు కావడంతో తన రక్షణలో పెంచాడు. ఇంతలో ఇటు శివాజీ మరణించడం, సంభాజీ మహారాజ్ రాజ్యానికి రాజు అవ్వడం తెలుసుకున్న ఔరంగజేబ్ వెంటనే 4 లక్షల సైన్యంతో ఎలాగైనా ఈసారి మరాఠా రాజ్యాన్ని చేజిక్కించుకోవాలి అని మరాఠా రాజ్యంపై యుద్ధానికి దిగినాడు. సంభాజీ మహారాజ్ తన దగ్గర ఉన్న 20,000 సైన్యంతో 5 నెలల పాటు ఎన్నో యుద్ధ తంత్రాలు అవలంబించి ఔరంగజేబును నిలువరించాడు. దీనితో సంభాజీ మహారాజును ఓడించడం అంత సులువు కాదు అని గ్రహించిన ఔరంగజేబు అవకాశం కోసం వేచియున్నాడు. చరిత్రకారుల ప్రకారం సంభాజీ మహారాజ్ భార్య అయిన యేసుబాయి యొక్క సొంత అన్న అయిన కన్నోజీ సిరేక్ తన అడిగిన పదవి సంభాజీ మహారాజ్ ఇవ్వలేదు అనే కోపంతో సంభాజీ మహారాజ్ యొక్క అత్యంత రహస్య ప్రాంతాన్ని ఔరంగజేబు చెప్పడంతో మొఘల్ సైన్యం మెరుపుదాడి చేసి సంభాజీ మహారాజుని అతని ఆస్థాన కవి అయిన కవి ఖలాసును బంధించారు. అయితే ఔరంగజేబ్ సంభాజీ మహారాజుకి 3 కండిషన్లు పెట్టాడు. నెంబర్ 1,
సంభాజీ మహారాజు పాటించిన హిందూ ధర్మం కాదు అని ఇస్లాంను స్వీకరించాలి. నెంబర్ 2, మరాఠా రాజ్యంలో ఉన్న సంపద అంతా మొఘల్ రాజ్యానికి ఇవ్వాలి. నెంబర్ 3, ఔరంగజేబు మరాఠా రాజ్యానికి చక్రవర్తి అని ఒప్పుకోవాలి. వీటికి సంభాజీ మహారాజు ఒప్పుకోలేకపోవడంతో అత్యంత పాశవికంగా ఒంటిపై ఊరేగించి, రాళ్లతో కొట్టించి, నాలుక కోసి, చర్మం వలిచి దానిపై ఉప్పు వేసి, ఇనుపురాడ్లు కాల్చి కళ్ళల్లో పూడ్చి, ఇలా 40 రోజుల పాటు శిక్షను విధిస్తూ ప్రతి శిక్షకి సరిపోయిందని అడిగేవాడు ఔరంగజేబు. అయినా సరే తన శరీరంలో చివరి రక్తపు బొట్టు వరకు తన ధర్మాన్ని వీడలేదు. అందుకే సంభాజీ మహారాజుని ధర్మవీర్ అని పిలుస్తారు. చివరికి 1680 మార్చి 11న వాగ్నకే అనే పులిగోళ్ల మాదిరి ఆయుధంతో వెనుక నుండి చీల్చివేసి, కత్తితో శిరశ్ఛేదన చేసి, శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి, పూణే సమీపంలో ఉన్న భీమా నదిలో కొన్ని ముక్కలు, తన కుక్కకు కొన్ని ముక్కలు వేసినాడు ఔరంగజేబు. ఇలా ఈ మొత్తం శిక్షను వధు అనే గ్రామంలో విధించాడు. చెప్పడానికే ఎంతో భయంకరంగా ఉన్న ఈ వాస్తవం ఇంకెంత ఘోరంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. 1680 సంభాజీ మహారాజ్ మరాఠా రాజ్యానికి చక్రవర్తి అయినారు. 1689 మార్చి 11న మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబ్ చేతిలో అతి ఘోరంగా మరణించారు. కేవలం 9 సంవత్సరాలు మాత్రమే రాజుగా ఉన్నప్పటికీ యావత్ భారతదేశమంతా తన ప్రభావాన్ని చూపించినాడు. ముఖ్యంగా ప్రతి హిందువు ఆయనకి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకంటే ఔరంగజేబు యొక్క 9 లక్షల మంది బలమైన సైన్యాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నాడు. మరియు అనేక మొఘల అధిపతులను ఓడించి వారిని వెనక్కి తగ్గేలా చేశాడు. అంతేకాదు ముఖ్యంగా ఔరంగజేబు ఆశయం అయిన యావత్ భారతదేశాన్ని ఇస్లాం రాజ్యంగా మార్చాలి అనే ఆశయాన్ని అడ్డుకున్నది శివాజీ అయినప్పటికీ ఆ ఆశయాన్ని అడియాసులు చేసింది సంభాజీ మహారాజ్. ఎలాగంటే ఔరంగజేబ్ తన చివరి 27 సంవత్సరాలు మహారాష్ట్రలోనే మరాఠా యుద్ధాలతో నిమగ్నమై ఉండడం వలన భారతదేశంలోని మిగతా ప్రాంతాలను ఔరంగజేబ్ నిరంకుశత్వం నుండి కాపాడిన గొప్ప వీరుడు. అంతేకాదు కేవలం 9 ఏళ్లలో 120కి పైగా యుద్ధాలు చేసి అపజయం ఎరుగని పరాక్రమవంతుడు. మొఘల్స్ మీదే కాదు, గోవాలో హిందువులను బలవంతంగా మత మార్పిడి చేస్తున్న పోర్చుగీస్ వారితో పోరాడి ఓడించాడు. ఇది పోర్చుగీస్ వారు బ్రిటిష్ వారికి రాసిన లేఖలో ఇలా రాశారు: ఈ రోజు సంభాజీ మహారాజు యొక్క ధైర్యం, శక్తిని మేము చూసినాము. అతని ఒక గొప్ప యోధుడు అని. సంభాజీ మహారాజు ఒక పక్క బయట శత్రువులైన ఔరంగజేబ్, బ్రిటిష్, డచ్, ఫ్రెంచ్ వారితో పోరాడుతున్న, మరో పక్క సొంత కుటుంబంలో ఉన్న శత్రువులతో కూడా పోరాడి బలి అయిన ఒక గొప్ప యోధుడు. ఇదండి సంభాజీ మహారాజు యొక్క ఎంతో గొప్ప స్ఫూర్తివంతమైన చరిత్ర. నెక్స్ట్ వీడియోలో సంభాజీ మహారాజ్ మరణ అనంతరం పరిస్థితులు మరియు ఔరంగజేబ్ చివరికి ఎలా మరణించారో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.